Before I say anything about Vijay, సో ఇప్పుడు అందరికీ ఉన్న క్వశ్చన్ ఒకటే, మామూలుగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 118 సీట్స్ రావాలి, వీళ్ళకి 108 ఉన్నాయి, ఇంకా 10 షార్ట్ ఫాల్ ఉంది. సో దీని మీద అందరికీ ఒక సస్పెన్స్ ఉంది, అంటే ఎవరితో కొలాబరేషన్ జరగచ్చు ఏంటి అనేది ఉంది కదా. మీ అనాలిసిస్ ప్రకారం ఏమనుకుంటుంది? so unfortunately that's a bad luck for Vijay out of this good fortune. సో ఇప్పుడు అలయన్స్ ఏం ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? చాలామంది విజయ్ అలయన్సెస్ పెట్టుకోలేదు, సింగిల్గా వెళ్ళారు అని అంటాడు. అది నిజం, ఫ్యాక్ట్ యాజ్ అ డే వర్క్. బట్ హీ హ్యాస్ ట్రైడ్ టు అలై విత్ కాంగ్రెస్ ఇన్ 3-4. అంటే మీరు పర్సనల్గా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా ఇట్లాంటి ఒక రిజల్ట్ వస్తుంది? పర్సనల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇంత రిసౌండింగ్ విక్టరీ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఇండిపెండెన్స్ వచ్చి విడిపోతున్న టైంలో ఈ క్రిస్టియానిటీ అనే ఇది ఉంది, ప్రపోర్షను ఎక్కడ ఉండింది, అది ఏ స్టేజ్లో ఉండింది, ఇవాళ ఏ స్టేజ్కి వచ్చింది, ఎందుకు మారిందంట? ఇక్కడ నేను రిలీజియస్ న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చూస్తాను. ఇక్కడ నాకు హిందూయిజం మీద ప్రత్యేకమైన అభిమానం అంటూ, న్యూట్రల్గానే మాట్లాడారు. క్రిస్టియానిటీ మీద ప్రత్యేకమైన వ్యతిరేకత ఏమీ లేదు యాక్చువల్గా. వాళ్ళ అనటం ఏంటంటే అసలు ఈ హిందువుల కంట్రీ, హిందువుల దేశం అనేది రాంగ్ స్టేట్మెంట్, అలా చెప్పుకుంటూనే ప్రాపగండా చేసుకుంటూ వచ్చారు. ఈ భారతదేశం అందరిది, అన్ని మతాల వారిది అని అంటారు కదా. భారతదేశం అనేది నిజంగా ఫామ్ అయింది ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత. ఇండిపెండెన్స్ రాకముందు భారతదేశానికి ఒక స్ట్రాంగ్ డెఫినేషన్ అనేది ఉందా అంటే